ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ సోదరులందరికీ 26 సంవత్సరాల క్రితం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనే ఒక లక్ష్యం పెట్టుకొని మన పోరాటాన్ని మొదలుపెట్టాం. 94 జూలై 7న ఇక్కడికి ఒక 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న, సముద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మారుమూల గ్రామమైన ప్రకాశం జిల్లా ఈదుమూడిలో కేవలం 20 మంది యువకులతో ఉద్యమాన్ని ప్రారంభించాం. ఆ ఉద్యమ ప్రస్థానం మొన్నటి జూలై 7తో 26 సంవత్సరాలు. ఆ ఉద్యమ ప్రస్థానం 26 సంవత్సరాలు. 26 సంవత్సరాలు అదే లక్ష్యం గుండా, అదే లక్ష్యాన్ని సాధించడం కోసం మనం పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్న ఈ మార్గ మధ్యలో కష్టాలను చూశాం, నష్టాలను చూశాం, లాఠీ చార్జీలను చూశాం, నిర్బంధాన్ని చూశాం, కేసులను చూశాం, జైలు పాలు కావడం చూశాం. కొంతమంది మన బిడ్డల్ని చనిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. లక్ష్యంలో భాగంగా నిన్న ఆ తమ్ముడు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? రేపు మన మీటింగ్ కాబట్టి ప్రచారం కోసం వెళుతూ వచ్చి మార్గ మధ్యలో చనిపోవాల్సి వచ్చింది. ఎంతోమంది మన విలువైన ప్రాణాలు మన బిడ్డలు కోల్పోతున్న పరిస్థితి. ఇప్పుడు ఆ లక్ష్యం ఎక్కడ ఉంది? నిజంగా లక్ష్యం సాగితే మనకు భవిష్యత్తు ఉంటుందా? లక్ష్యం సాధించకపోతే నిజంగా మనం అంధకారంలో ఉంటామా? ఈ విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నాను. మీ అన్నగా చెప్తున్న మాట ఏంటంటే, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించకపోతే మనకు భవిష్యత్తు లేదు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధిస్తేనే ఏనాటికైనా మనకు భవిష్యత్తు. అందుకు ఒక సాక్ష్యం చెప్తాను. 94లో ఉద్యమం మొదలుపెట్టి 99 నాటికి మొదటి 5 ఏళ్ల పోరాటం కొనసాగించారు. 94లో ఉద్యమం మొదలుపెట్టి 99 నాటికి 5 ఏళ్లలో బలమైన ఉద్యమం నిర్మించి వర్గీకరణ సాధించారు. వర్గీకరణ సాధించక ముందు ఒక కమిషన్ పడ్డది. దాని పేరు రామచంద్రరాజు కమిషన్. ఎస్సీ వర్గీకరణ చేయాలన్నా వద్దా అని చెప్పడం కోసం ఒక కమిషన్ పడితే రామచంద్రరాజు కమిషన్ అంటారు దాన్ని. ఆ కమిషన్ నివేదికలు ఒకటి ఉన్నది. ఆ నివేదికలు ఏమున్నదంటే, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ సంబంధించిన అన్ని అవకాశాలు, సంక్షేమ రంగం అంటే మొత్తం మానవాళే రిజర్వేషన్ అవకాశాలు కొనగొట్టారు అని చెప్పింది. విజయభాస్కర్ రెడ్డి గారు గవర్నమెంట్లో, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు విజయభాస్కర్ రెడ్డి గవర్నమెంట్లో 94 ఉద్యమం మొదలు పెడుతున్నప్పుడు ఎస్సీల సంక్షేమం కోసం 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ ఖర్చు ఎవరెవరికి ఎంత అయిందని చెప్పి లెక్కలు తీసింది కమిషన్. 270 కోట్ల రూపాయలు మాల వర్గానికి పోతే 30 కోట్ల రూపాయలు మాదిగ వర్గానికి వచ్చిందని చెప్పి లెక్కలు చెప్పింది. 70 లక్షల మంది మాదిగ జాతి 30 కోట్ల రూపాయలు అప్పగించింది. 30 లక్షల మంది మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు 270 కోట్ల రూపాయలు అనుభవించిందని చెప్పి లెక్కలు. రాజకీయంగా ఆనాడు మనం చాలా వెనుకబడిపోయిన పరిస్థితి అనిపించింది. ఆ రోజు రాజకీయంగా ఏం లెక్కలు చెప్పిందంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 39 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 39 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీలే ఉంటే 9 మాదిగలకు వస్తే 30 మాలలకు పోయిన రోజులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే మనం వెనుకబడిపోయినాం అని చెప్పడానికి నేను చెప్తున్న లెక్కలని కమిషన్ నివేదికలు ఉన్న లెక్కలు. అందువల్లనే ఏపీసీడీ వర్గీకరణ లేకపోతే మన జాతికి భవిష్యత్తు లేదని చెప్పి ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళాం. ఎంతవరకు తీసుకెళ్ళాం? ప్రకాశం జిల్లా ఈదుమడిన ఒక చిన్న గ్రామంలో మొదలుపెట్టిన ఉద్యమ సమస్య పరిష్కారం అంతిమంగా ఇండియా ప్రెసిడెంట్ కేఆర్ నారాయణతో సాధించుకునే స్థాయి కానాడు ఇండియా. మొదలైన ఒక గ్రామంలో పరిష్కారమైంది ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రపతి ఆమోద ముద్రతో. అంతదాకా తీసుకెళ్ళాం. ఆ తీసుకెళ్ళింది నవంబర్ నెల 1999లో. 99 నవంబర్ నుంచి 2004 నవంబర్ వరకు మన వర్గీకరణ అమలు జరిగింది. ఆ వర్గీకరణ అమలు జరిగిన కాలంలో మనకు వచ్చిన ఉద్యోగుల సంఖ్య ఎంత? ఏబిసిడి వర్గీకరణ అమలు జరిగింది 5 ఏళ్ళు. 99 నవంబర్ 2004 నవంబర్ వరకు ఏబిసిడి అమలు జరిగింది 5 ఏళ్ళు. 5 ఏళ్ళు మనకు వచ్చిన ఉద్యోగాలు ఏంటంటే 5 ఏళ్ళు మనకు వచ్చిన ఉద్యోగాలు 28,000 అనే విషయం కూడా ఆనాడు లెక్కలకు వచ్చింది. ఇది కమిషన్ చెప్పింది. ఏ కమిషన్? ఉషామేర కమిషన్ చెప్పేసి. అంటే అర్థమేంటి? కేటగిరీషన్ అనే మన పోరాటం సక్సెస్ కాకపోతే
ఉమ్మడి రిజర్వేషన్ విధానమే ఎలకాలం ఉంటే 50 ఏళ్లలో మనకు వచ్చింది 18,000 ఉద్యోగాలు, మనకు పోయినాయి 72,000 ఉద్యోగాలు. కానీ ఏబిసిడి వర్గీకరణ అమలు జరిగితే మనకు వచ్చిన ఉద్యోగాలు 5 ఏళ్లలోనే 22,000 ఉద్యోగాలు. అంటే 50 ఏళ్లకు సమానమైన అవకాశాలు ఒక 5 ఏళ్లలోనే పొందగలిగిన అనేసుకొని మీరు మర్చిపోతారు. మన జాతి అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న దశ. మన ముందు కూర్చున్న తమ్ముడు ఉద్యోగస్తులు ఇద్దరు కూడా ఏబిసిడి వర్గీకరణ రోజులోనే మాకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పిన సాక్ష్యంగా కనిపిస్తున్న సందర్భం. అది వాళ్ళకు కూడా తెలుసు. అరే ఇంతకాలం మనమే దోసుకొని పైకి వచ్చాం, ఇప్పుడు కేటగిరీషన్ సాధించుకొని వాళ్ళ జాతి కూడా పైకొస్తున్నది. ఈ ఏబిసిడి వర్గీకరణ కనుక ఇంకొక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఉంటే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం ఉమ్మడి సమాజంలో అన్ని కులాల కంటే ఎక్కువ గొప్పగా ఎదిగే కులం మాదిగలవుతారని చెప్పి కక్ష పెట్టుకొని 2004లో మన వర్గీకరణ రద్దు చేయించారు సుప్రీంకోర్టు. మరి సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది ఆనాడు? మనం ఎందుకు సుప్రీంకోర్టులో గెలవలేకపోయినాం ఆనాడు? వాళ్ళకు పలుకుబడి పనిచేసింది. ఈ రోజు ఏ వ్యవస్థ కూడా స్వతంత్రంగా లేదు. ఈ రోజుల్లో ఏ వ్యవస్థ కూడా స్వతంత్రంగా లేదు. ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా వాళ్ళు వాళ్ళ పాత్ర పోషించుకుంటున్నారు. అన్ని వ్యవస్థలో న్యాయ వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ అయినా సరే, రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఉద్యోగ వ్యవస్థ కావచ్చు, వాళ్ళ సొంత ప్రయోజనాలకి విలువనిస్తుంటే తప్ప సమాజం ప్రయోజనాలు వాళ్ళు పట్టట్లేదు. అందువలనే ఆనాడు ఓడిపోయాం. దానికి కారణం మనకోమో జిల్లా స్థాయిలో జడ్జీలు లేరు, వాళ్ళకు జిల్లాలు ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు, సుప్రీంకోర్టులో కూడా జడ్జీలు ఉన్నారు. ఆ సుప్రీంకోర్టులో రామస్వామిని పశ్చిమ గోదావరి జిల్లా ఒక మాల జడ్జి ఉండడం వల్ల మన వర్గీకరణ అయితే ఆనాడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నది 2004లో. యూపీఏ గవర్నమెంట్ నడిపింది 3. శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్, ఆమెకు సలహాదారుడు కొప్పుల రాజు మాల ఐఏఎస్. రాహుల్ గాంధీకి సలహాదారుడు ఆనాడు రోజుల్లో యువ నేతగా రాజశేఖరన్ ఐఏఎస్ మాల. అదే సమయంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి కార్యాలయంలో కాంతారావు అనే ఐఏఎస్ అధికారి అక్కడ ఉంటాడు, ఆయన మాల. మనం ఇక్కడే ఉన్నాం, వాళ్ళు ఢిల్లీలో యూపీఏ గవర్నమెంట్ నుండి శాసించగల వాళ్ళు ఉన్నారు. మనకు అపాయింట్మెంట్ దొరకాలంటే సంవత్సరాల తర్వాత పడుతుంది. కానీ వాళ్ళ 3 పక్కన 3 రోజు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి వాళ్ళకి. కేంద్ర ప్రభుత్వంలో ఆనాడు పరమాక లక్ష్యమైన ఒక మాలామే మంత్రి ఉన్నది. ఎస్సీ వర్గీకరణ 80% జరగనివ్వని చెప్పి మాట్లాడిన రోజులు ఉన్నాయి. హర్ష కుమార్ లాంటి వాళ్ళు, చింతమోహన్ లాంటి వాళ్ళు, అదే సమయంలో జేడి శ్రీరామ్ లాంటి వాళ్ళు ఓపెన్గానే మా జీవితం ఉన్నంత వరకు, మేము పార్లమెంట్లో ఉన్నంత వరకు వర్గీకరణ అమలు చేయలేమని చెప్పి వాళ్ళు మాట్లాడిన సందర్భాలు స్టేట్మెంట్లు వచ్చినాయి. వాళ్ళకు జడ్జీలు ఉన్నారు, మనకు లేదు. వాళ్ళు కేంద్ర మంత్రులు ఉన్నారు, మనకు లేదు. వాళ్ళు యూపీఏ గవర్నమెంట్ చుట్టూ అధికారులు వాళ్ళు ఉన్నారు, మనకు లేదు. ఏమీ లేకపోవడం వల్ల మనం ఓడిపోవాల్సి వచ్చింది. వాళ్ళు గెలిచారు, ఆనాడు మనం ఓడిపోయారు. అంటే అర్థమేమి? మన వర్గీకరణ రద్దు చేయించారు. ఇక మళ్ళా మనకు ఉద్యోగాలు, మళ్ళీ మనకు చదువుకునే అవకాశాలు, ఆర్థికంగా సంక్షేమ పథకాలు, మనం న్యాయబద్ధంగా వచ్చే అవకాశాలు లేకపోవడం వల్ల ఏనాడైనా దీన్ని సాధిస్తేనే దాని జాతికి భవిష్యత్తు కనుక అది తిరిగి సాధించేంత వరకు మనము తిప్పొద్దని చెప్పి ఈ 16 ఏళ్ళు కొట్లాడుతున్నాం అనేసి కూడా మీరు మర్చిపోతారు ఆయన కోరుతున్నారు. ఇప్పుడు మీరు గ్రహించండి, 94లో ఉద్యోగం మొదలుపెట్టి 99 నాటికి ఏబిసిడి సాధించాం. 99 నుంచి 2004 వరకు ఏబిసిడి ఫలాలు అనుభవించాం మొదటి దశాబ్దం. కానీ 2004 నవంబర్లో రద్దయిన కాంచి మళ్ళీ ఇప్పటి వరకు యుద్ధం చేస్తూనే ఉన్నాం. ఎక్కడన్నా రాజీ పడ్డామా? ఎక్కడన్నా ఎన్నో తగ్గామా? పోరాటంలో భాగంగా కుట్రలు జరుగుతున్నాయి, నిర్బంధం జరుగుతుంది, కేసులు పడుతున్నాయి, జైలు పాలవుతున్నాం, కొంతమంది బిడ్డలు కోల్పోతున్నాం. ఈ రోజు కూడా ఒక బిడ్డను కోల్పోయినాం. అయినా ఉరి ఉద్యమం మనం ఆపలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఏనాడైనా ఏబిసిడి సాధిస్తేనే నా జాతికి 1000 భవిష్యత్తు ఉంటుందని నాకు తెలుసు కనుక, అది అనుభవంతో రుజువైంది కనుక అది సాధించడమే లక్ష్యంగా మన పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. అయితే ధర్మం ఏనాటికైనా ధర్మమే, అధర్మం ఏనాడైనా అధర్మమే. ధర్మం ఏనాటికైనా ధర్మమే, అధర్మం ఏదంటే అధర్మమే. ధర్మాన్ని కొంతకాలం పాటు ఆపగలుగుతారేమో, అధర్మం తాండవిస్తుందేమో, కానీ అధర్మం ఎప్పుడైనా ఓడిపోతుంది, ధర్మం ఎప్పుడైనా గెలుస్తుంది. ఆ ధర్మం గెలుపుకు దగ్గరకు వచ్చాము. ఎట్లా దగ్గరకు వచ్చాం? ఆనాడు 2004లో ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలకు అధికారం లేదు, చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా రాయించుకున్నారు వాళ్ళు.
అక్కడ జోల పెడతాను, ఆ జోల వచ్చిన డబ్బులతోటి మనం భూమి కొనుక్కుందాం, మన భవనం కట్టుకుందాం. దానికి కూడా భవిష్యత్తులో మీ అండదండలు అందించాలని చెప్పి మాదిగ జాతికి హైదరాబాద్ లో భవనం లేదు, ఎక్కువ పక్షులు ఉన్నాం మనం. అతిపెద్ద జనాభా గల జాతి, అతిపెద్ద జనాభా గల జాతి. అన్ని కులాలకు ఇక్కడ భవనాలు కనిపిస్తుంటాయి, ఒక మాదిగల భవనం మాత్రం లేకుండా పోయింది. ఎవరికంటే ముందు, అందరికంటే ముందు మనకే భవనం కట్టిస్తా అన్నాడు, ఇప్పుడు ఒక స్థలమే లేకుండా పోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందంటే ఆనాడు మనం ఎదురు తిరుగుతున్నాం కాబట్టి భ్రమణ పెట్టే ప్రయత్నం చేసిండు, ఇప్పుడు మనల్ని మోసం చేసిండు అనే విషయం కూడా స్పష్టంగా రుజువైపోయింది. ఇట్లాంటప్పుడు ఇక ఆయన ఎందుకు కట్టించేది? సొంత వనరులతో ఇంటికి రూపాయో 10, 100 వేసుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబడి జాతి యావత్ ఏకతాటిని నిలబడి చేసుకోగలిగితే ఖచ్చితంగా నా జాతి ఒక పెద్ద భవనం నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓ స్థలం కోసం కొంత వనరు సమీకరిద్దాం, ఆ స్థలం మీద భవనాలు కట్టించినప్పటికీ ఒక్కొక్క ఫ్లోర్ ఒక డిపార్ట్మెంట్ మాత్రం ఉద్యోగస్తులకు అప్పచెప్పదామనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. ఒక్కొక్క ఫ్లోర్ ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు మాదిగలకు అప్పచెప్పగలిగితే దాన్ని వాళ్ళే నిర్మిస్తారు. దాని భవిష్యత్తు జాతి మొత్తం ఇది మా భవనం అనుకునే స్థాయిలో ఒక 100 ఏళ్ళు 200 ఏళ్ళు కూడా ఖచ్చితంగా నిలబడే స్థాయిలో ఆ భవనం నిర్మించుకుందాం. దానికి కూడా మీ సహాయ సహకారం అందించాలని చెప్పి నేను సవినంగా కోరుకుంటూ, దానికి కూడా మేము అందిస్తామన్నా మన మాదిగ జాతి భవనం గొప్పగా ఉండాలని చెప్పిన రోజు ఒక్కసారి ఆత్మసాక్షిగా చేతులెత్తాలని చెప్పి నేను సవినంగా విజ్ఞప్తి చేస్తుంది. మూడో విషయం మిమ్మల్ని వస్తున్నాను. ఒకటి, సుప్రీంకోర్టులో జరిగే యుద్ధానికి అండగా నిలబడండి, అది ఇంటింటి నుంచి అందుబాటులో ఉండాలి. 2, మన సొంత కాళ్ళ మీద మన సొంత వనరులతో మన భవనాన్ని హైదరాబాద్ లో గొప్పగా కట్టుకుందాం, దాన్ని కూడా మీరు అండదండలు భవిష్యత్తు అందించండి. మూడో విషయం, మీ బిడ్డగా మీ అన్నగా నేను ఏ పార్టీలో పనిచేసే పాలెము కానేను, ఏ పార్టీ జెండా మోసే జిందగాని కానేను, ఏ పార్టీలో పనిచేసే పాలెము గాను, ఏ పార్టీలో పనిచేసే చింతగాని గాను నేను ఏ నాటికైనా ఈ తెలుగు గడ్డ మీద, ఏ నాటికైనా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మాదిగలే పరిపాలించే స్థాయికి తీసుకెళ్ళడమే నా లక్ష్యం అనేసుకుని మర్చిపోతాను. నేను మనస వాచ కర్మన చెప్తున్నా, నేను ఉద్యోగస్తులకు చెప్తున్నా, విద్యార్థులకు చెప్తున్నా, నా కుల సంఘ పెద్దలకు చెప్తున్నా, నా తల్లులు అక్కలు చెల్లెలకు చెప్తున్నా, నేను అందరికీ చెప్తున్నా, నేను అంబేద్కర్ మార్గంలో నడిచే రాజ్యాధికారం సాధించడానికి ప్రయత్నం చేసే ఒక బిడ్డనే తప్ప నేను ఏ పార్టీలో చేరే బిడ్డను కానని కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. రాజ్యాధికారం సాధించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలి, ఆ స్థాయికి తీసుకెళ్లడం కోసం నా వంతు పోరాటం కొనసాగుతూనే ఉంటాను. మన ఏపీసీడీ వర్గీకరణ 2021లో తేలబోతున్న సమయంలో, 2021లో మన భవనాన్ని నిర్మించుకున్న సమయంలో నాకు మిగిలిపోయిన నా కర్తవ్యం ఏంటిగా చెప్పండి. మిగిలిపోయిన నా కర్తవ్యం మీద చెప్పండి. నేను పదవుల కోసం టీఆర్ఎస్లో చేరిన అవసరం నాకు లేదు, నేను పదవుల కోసం బీజేపీలో చేరిన అవసరం నాకు లేదు, నేను పదవుల కోసం నేను ఏమన్నా కాంగ్రెస్లో చేరిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? కాంగ్రెస్లో మనోళ్ళు లేరా, తెలుగుదేశంలో మనోళ్ళు లేరా, టీఆర్ఎస్లో మనోళ్ళు లేరా, బీజేపీలో మనోళ్ళు లేరా, అన్ని పెట్టలో మనం ఉన్నారు కదా. అన్ని పార్టీలో ఉంటే వాళ్ళకు ఊడియం చేయడానికి ఉపయోగపడాల్సిందే తప్ప మన జాతి భవిష్యత్తు ఏం కాదనేసి కూడా మీరు మర్చిపోతారు సరే అనుకుంటున్నాను. అది నాకు మొదటి నుంచి నేను గమనించాను కనుక ఏ పార్టీలో ఉన్నా అక్కడ బానిసత్వం చేయాల్సిందే కానీ మన జాతుల భవిష్యత్తు గురించి స్పష్టంగా మాట్లాడే అవకాశం స్వేచ్ఛ అక్కడ ఉన్నది కనుక ఈనాడు కూడా వారు ఇచ్చే పదవుల దగ్గరికి నేను వెళ్ళలేదు. నేనే ఒక ఎమ్మెల్యే కావడం పెద్ద సమస్య కాదు, ఏదో పార్టీలు చేత అవుతాను. నేను ఎంపీ కావడం సమస్య కాదు, ఏదో పార్టీలు చేరవుతాను. నేను రాష్ట్ర మంత్రిలో కేంద్ర మంత్రిలో అవడం పెద్ద సమస్య కాదు. జాతీయ పార్టీలో చేరి ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేస్తే నాకు అవకాశం కూడా ఇచ్చేస్తాను. మీ బిడ్డగా మీ దయతో ఆ స్థాయిలో కొంత మీ ముందుకు వచ్చేసాను. కానీ ఒక విషయం చెప్తున్నాను, నేను ఎంఆర్పిఎస్లో పనిచేసిన వాళ్ళు, ఎంఆర్పిఎస్లో కార్యకర్తలు పనిచేసిన వాళ్ళు, ఎంఆర్పిఎస్లో జిల్లా స్థాయిలో పనిచేసిన వాళ్ళు, సర్పంచ్ లైన్, జెడ్పీటీస్ లైన్, ఎంపీటీస్ లైన్, ఎంపీపీ లైన్, ఎమ్మెల్యే లైన్, ఎంపీ లైన్లు, రాష్ట్ర మంత్రుల లైన్లు, ఉప ముఖ్యమంత్రి లైన్, ఎంఆర్పిఎస్ను వదిలిపెట్టి వ్యక్తిగతమైన వాళ్ళ ప్రయోజనాలు చూసుకోవడానికి దారి తప్పితే, ఎంఆర్పిఎస్ను వదిలిపెట్టి జాతి ప్రయోజనాలు వదిలిపెట్టి ఏపీసీ వర్గీకరణ లక్ష్యాన్ని వదిలిపెట్టి వాళ్ళ స్వార్థం కోసం పార్టీలో చేరితే సర్పంచ్ లైన్ నుంచి మొదలుకుంటే ఉప ముఖ్యమంత్రి దాకా అయింది కదా మనోళ్ళు.
మనందరూ ఎంఆర్పిఎస్ చేసిన వాళ్ళే కదా. మరి ఆ స్థాయిలో నేను కూడా ఏదైనా పార్టీ చేస్తే నేను కూడా అవుతాను కదా. 98లో చంద్రబాబు నాయుడు నాకు డైరెక్ట్గా పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ నాకు డిక్లేర్ చేసిండు కదా. నాకు ఏపీసీ అనే 4 లక్షల ముందు ఎంపీ అనే 2 లక్షలు నాకు అవసరం లేదని చెప్పి అన్నాడు. వద్దనుకుంటే ఎంపీ సున్నాకుమార్ అయింది కదా. 99లో చంద్రబాబు నాయుడు రాజ్యసభ సీటు నాకు ఇస్తే నాకు వద్దనుకుంటే ఆకారం సుదర్శన్ రెడ్డి అయినా మన మాదిగ బిడ్డ రాజ్యసభ సభ్యుడైంది కదా. 2004 తర్వాత రాజశేఖర్ గారు నన్ను జూపిడి బ్రోకర్ అనే మాలమాల లీడర్ని పిలిచి ఇద్దరికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో చేస్తానంటే ఆ జూపిడి కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్సీ అవుతే నాకు ఏపీసీ ముఖ్యం తప్ప నాకు ఎమ్మెల్సీ అవసరం అని చెప్పి రాజేశ్వరం ఒక మాదిగ బిడ్డ అక్కడ ఎమ్మెల్సీ అయిపోయాడు కదా. వరంగల్లో ఎంపీ పార్లమెంట్ సీట్ నాకు ఇస్తాను కాంగ్రెస్ వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు నాకు వద్దు అంటే మన బిడ్డ ఒక ఎంపీ అయింది కదా. ఈ రోజు టీఆర్ఎస్ లో పనిచేస్తున్న ఒక ఎంపీ ఉన్నాడు. కాంగ్రెస్ లో గెలిచిన ఎంపీకి అప్పుడు నాకు కాంగ్రెస్ టికెట్ ఇస్తాను నాకు వద్దంటే కాంగ్రెస్ ఎంపీ కాగలిగాడు. ఈ రోజు టీఆర్ఎస్ లో ఎంపీ దయాకర్ ఎవరు వరంగల్ పట్టణానికి సంబంధించిన ఒక అధ్యక్షుడు ఎంఆర్పిఎస్. వరంగల్ జిల్లా కూడా కాదు, వరంగల్ పట్టణానికి సంబంధించిన ఒక అధ్యక్షుడు టీఆర్ఎస్ అయితే ఇప్పుడు ఎంపీ అయ్యాడు. నిన్నటి వరకు డిప్యూటీ సీఎంగా ఉండబడే రాజన్న జాతి విముక్తి మాత్రం దెబ్బతింటదనే మాట నాకు తెలుసు. నా జాతి గర్వంగా బతకాలంటే, నా జాతి శాశ్వత తలెత్తుకొని బతకాలంటే, నా జాతి అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా మన వర్గాల పక్షాన ఎప్పుడైనా మాట్లాడే నిర్ణయం తీసుకునే అవకాశం ఉండాలి. కానీ ఏదో పార్టీలో చేరి వాళ్ళకి బానిసలు కావద్దనే పద్ధతిలోనే ఆ పార్టీలో చేరితే బానిసలు అవుతూ మన జాతి బానిసత్వం ఉంటుంది. స్వతంత్రంగా ముందుకెళ్తే ఎప్పుడైనా రాజ్యాధికారం వస్తే నా జాతికి విముక్తి వస్తుందనే పద్ధతిలోనే ఈ ప్రయాణం కొనసాగుతుందనేసి కూడా మీరు మర్చిపోతారు సైన్ అనుకుంటున్నాను. అందువల్ల మీ బిడ్డగా నేను చెప్తున్నానంటే నేను పోయినా ప్రియాంక రెడ్డి కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించాను. నేరస్తులకు శిక్ష పడాలని చెప్పి నేను కూడా కోరుకున్నాను. కానీ 10 రోజులకు ముందే 4 పిల్లల్ని కాల్చి పరిశాను. 10 రోజులకు ముందే 4 కాల్చి పరిశాను. అందులో 3 బీసీ పిల్లలు, అందులో ఒక ముస్లిం. వాళ్ళు చేసిన నేరం అవుతే నేరం దగ్గర శిక్ష కోర్టులు అయితే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ నేరం దగ్గర శిక్షణ కాకుండా మా రెడ్ల జోలికి వస్తే కాల్చంతామనే పద్ధతిలో, మా అగ్రకులాల మహిళల జోలికి వస్తే కాల్చంతామనే పద్ధతిలో తీసుకొచ్చి కాల్చి పరిశాను. జైల్లో ఉన్న తీసుకొచ్చి కాల్చి పరిశాను. ఈ దేశంలో ఒక విజ్ఞప్తి చేస్తుంది. ఒక 2 లక్షల మంది 20 ఏళ్ళు చంపబడ్డారు. ఈ దేశంలో మహిళలు అనబడుతున్న వాళ్ళు 2 లక్షల మంది ఈ దేశంలో చంపబడ్డారు అనుకుందాం. లెక్కల ప్రకారం ఇద్దరికే శిక్షలు పడ్డాయి. ఇద్దరిని అత్యాచారం చేసే చంపడానికే శిక్షలు పడ్డాయి. ఢిల్లీలో అయితే నిర్భయ ఆ నిర్భయ నిందితులను ఉరి శిక్షలు వేశారు. ఢిల్లీలో ఆ నిర్భయ కూడా అర్ధరాత్రి పూట ఒంటరి మహిళగా స్నేహితులు కలిసి ఒక ప్రైవేట్ వాహనంలో ప్రైవేట్ బస్సులో పోతుంటే దుర్మార్గులు అత్యాచారం చేసి చంపేశారు. తప్పే. కానీ నిర్భయ నిందితులు మాత్రం ఉరి శిక్ష అమలు చేశారు. ప్రియాంక రెడ్డి నిందితులను కాల్చిపడేశారు. అరే ఈ దేశంలో 2 లక్షల మంది మహిళలు అత్యాచారంపై చంపబడితే ఆ రెండింటికే పరిష్కారం ఎందుకు దొరికింది? 2 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అత్యాచారంపై చంపబడితే ఆ ఇద్దరికే పరిష్కారం ఎందుకు దొరికింది? అవును, మేము ఎవరినైనా చేస్తాం, కానీ మా జోలికి వస్తే ఇవన్నీ బతకనివ్వం. మేము ఎవరినైనా చేస్తాం, ఎస్సీ మహిళలు చంపేస్తాం, ఎస్సీ మహిళలకు అత్యాచారం చేసేస్తాం, బీసీ మైనారిటీలు చంపేస్తాం, అత్యాచారం చేసేస్తాం, ఎవరినైనా చేసేస్తాం, కానీ మా బిడ్డలు ఎవరు చేసినప్పుడు చంపేస్తాం. ఇది వాళ్ళ స్లోగన్. అందుకని ఢిల్లీలో నిర్భయ అయితే నిందితులు 4 ఉరి శిక్ష అమలు చేశారు. ఇక్కడ ప్రియాంక రెడ్డి అయితే 4 కాల్చి పారేశారు. ఇక్కడ మీ అన్న ఒక విషయం గుర్తు చేస్తున్న ఆలోచించండి. నేను ప్రియాంక రెడ్డి కుటుంబం దగ్గరికి వెళ్ళా, తప్పే కాబట్టి. కానీ ప్రియాంక రెడ్డి కంటే 3 గంటల ముందు వరంగల్లో మానస యాదవ్ అత్యాచారం చంపబడ్డది. 3 గంటల ముందు మానస యాదవ్ అత్యాచారం చంపబడ్డది. దాని గురించి ఏ మీడియా ప్రచారం చేయలే, దాని గురించి ఏ నాయకుడు మాట్లాడలే, దాని గురించి ఏ ప్రభుత్వం ఆలోచించలే. అంతకు 3 రోజుల ముందు ప్రియాంక రెడ్డి కంటే 3 రోజుల ముందు అది అస్మాబాద్ లో టేక్ లక్ష్మణి మన బుడగ చెల్లె దారుణంగా 4 అత్యాచారం కూడా చంపబడ్డది. టేక్ లక్ష్మి నిందితుల గురించి ఎవరు మాట్లాడరు, మానస యాదవ్ నిందితులను చేయమని మాట్లాడరు. కానీ అన్ని పార్టీలు మాట్లాడుతున్నది ప్రియాంక రెడ్డి నిందితులను చంపాలని చెప్పి నిరంతరమని ప్రచారం చేయించారు, వారంతరం ప్రచారం చేయించారు. ఆ నిందితులను చంపేశారు. అప్పుడు నేను అడిగాను, అయ్యా ప్రియాంక రెడ్డి నిందితులను కాల్చంపడమే కరెక్ట్ అవుతే మరి మా మానస యాదవ్ నిందితులు ఎందుకు కాల్చంపలేదు? మీ ప్రియాంక రెడ్డి నిందితులే కాల్చంపడం కరెక్ట్ అవుతే మా టేక్ లక్ష్మి నిందితులు ఎందుకు కాల్చంపలేదు? కారణం ఏదో చెప్పండి. నేను ఎన్కౌంటర్లు సమర్థించా, కానీ సమర్థించడం అడుగుతున్నాను.
ఎన్కౌంటర్ కరెక్ట్ అని భావించుకుంటే ఆ ఎన్కౌంటర్ అక్కడనే ఎందుకు మొదలైంది, అక్కడనే ఎందుకు ఆగిపోయింది? ప్రియాంక రెడ్డి కంటే ముందు జరిగినాయి, ప్రియాంక రెడ్డి తర్వాత కూడా జరుగుతున్నాయి కదా. మరి ప్రియాంక రెడ్డి కానీ ఎన్కౌంటర్ ఎందుకు జరిగిందంటే అవును ప్రియాంక రెడ్డి కాబట్టి నిందితులు బలహీన వర్గాలు కాబట్టి కాల్చి అవకాశం. ఒక్కరి కోసం ఎంతమంది చంపారో చెప్పండి, ఒక్కరి కోసం ఎంతమంది చంపారు? ప్రియాంక రెడ్డి కోసం 4 చంపారు. కానీ 4 చంపిన ఒక రెడ్డిని మాత్రం వీళ్ళెందుకు చంపలే? ఒకడే 4 చంపాడు శ్రీనివాసరెడ్డి. ఒకడే హాజీపూర్లో 3 బాలికలు చంపినా లేదా? అతని మీద కర్నూలులో ఒక మహిళను చంపిన కేసు లేదా? మరి ఒక్కడే శ్రీనివాసరెడ్డి ఎంతమంది చంపినట్టు? 4 చంపినట్టు. మరి ఒక్క ప్రియాంక రెడ్డి కోసం 4 ఎన్కౌంటర్ చేశారు కదా. మరి 4 చంపిన 4 పీసీ చంపిన శ్రీనివాసరెడ్డి ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు? ఈ ప్రశ్న వేసి అట్టడి వర్గాల మహిళలు అత్యాచారం పడితే ఒక తీరు, అక్కడ కులాల మహిళలు అత్యాచారం పడితే ఒక తీరా. ఇది చెల్లదని చెప్పి యుద్ధం చేస్తే అన్ని జిల్లాలో మీరు మర్చిపోతారు సార్. ఇవాళ బాబే 400 ఏళ్ళు ఉంటున్నది. అంతకుముందు ఏం జరిగిందని ప్రచారం ఉన్నది. రామ మందిరం గురించి బాబు మసీదు కట్టిందని ప్రచారం ఉంది. మరి ఆ ప్రచారం ఏమైంది? మళ్ళీ బాబు మసీదు గురించి రామ మందిరం. అవునా? అంటే ఎప్పుడో జరిగిందని మనం ప్రతికారంగా మనం తీసుకున్నారా లేదా? మరి మనకు అన్నముందు జరిగింది సత్యమే కదా, మనల్ని మోసం చేసింది సత్యమే కదా. ఈ సత్యాన్ని దిగమింగుదామా, ఈ సత్యాన్ని ఆలోచించి ఎదుర్కొందామంటే మీ బిడ్డకు మాత్రం ఏ నాటికైనా మా విధాతి రాష్ట్రాన్ని పరిపాలించడానికే నా ప్రయాణం కొనసాగుతాను కూడా మీరు మర్చిపోతారు సార్. దానికి మీ అన్నగా చెప్తున్నాండి, దానికి మీ బిడ్డగా చెప్తున్నానే. సమయం దగ్గరకు వచ్చింది. 2022లో ఎప్పుడైనా ఎన్నికలు జరగడానికి అవకాశం లేదు. 2022లో ఎప్పుడైనా ఎన్నికలు జరగడానికి అవకాశం లేదు. అవకాశాలు అప్పుడు మీ బిడ్డగా చెప్తున్నాను, అవకాశాలు మీ బిడ్డగా చెప్తున్నా. ఆలోచించండి, కాంగ్రెస్కు మనం ఎందుకు ఓట్లేయాలి? హలో పోయినప్పుడు చేస్తా, మళ్ళీ సమీక్షలుగా రాబోతున్నా. 3 విషయాలు చెప్తున్నాండి. అవును, కాంగ్రెస్కి ఎందుకు ఓట్లేయాలి, బీజేపీకి ఎందుకు వెళ్ళి, టీఆర్ఎస్ ఎందుకు వేయాలి? టీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నాను నేను. తెలంగాణకు దళిత ముఖ్యమంత్రి మాట అన్నది వాస్తవం కాదా? మనల్ని మోసం చేసింది వాస్తవం కాదా? 3 ఎకరాల భూ పంపిణీ చేస్తున్నది వాస్తవం కాదా? ఉన్న భూమిని ఆపుకుంటున్నది వాస్తవం కాదా? మాదిగలకు మంత్రులకు స్థానం లేకుండా చేసింది వాస్తవం కాదా? ఇట్లాంటి మన కళ్ళకు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఓటు వేయడం అంటే మనం మోసం చేసినోని గద్దెనెక్కించడానిక, మనం దగా చేసినోని గద్దెనెక్కించడానిక, మంత్రివర్గంలో మాదిగలకు స్థానం లేకుండా చేసినోని గద్దెనెక్కించడానికి మనం ఓటు వేయాలా? కేసీఆర్కు ఓట్లేసే అవకాశం ఉండొద్దు. అంతేకాదు మన ఏపీసీ వర్గీకరణ విషయంలో ఆ చనిపోయిన రోజు కేసీఆర్ అసెంబ్లీ మాట్లాడిండు. 2 రోజుల్లోనే అఖిల పక్షాన్ని తీసుకెళ్లి నరేంద్ర మోడీని ఒప్పించి పార్లమెంట్ లో బిల్లు తీసుకోవద్దని మాట్లాడిండు. ఎన్ని రోజుల్లో? 2 days. వీళ్ళు టీవీలు తిరిగేసేయండి, వీళ్ళు సోషల్ మీడియా తిరిగేసేయండి, వీళ్ళు యూట్యూబ్ తిరిగేసేయండి. కేసీఆర్ ఉపన్యాసం ఉంటుంది కదా. నవంబర్ 6 2017లో అమ్మాయి చంపబడ్డది. నవంబర్ 6లో 2017లో అమ్మాయి చనిపోయింది. నవంబర్ 6 మధ్యాహ్నం పూట ఈయన ప్రకటన చేశాడు. అంటే నవంబర్ 8కి వెళ్ళాలి కదా. నవంబర్ 8, 2017, 2018, 2019, 2020 నవంబర్ 8. 3 ఏళ్ళు గడిచిపోయింది. 2 రోజులనే పోయి వర్గీకరణ చేపిస్తున్న మనిషి 3 ఏళ్ళు గడిచిన ఢిల్లీకి వెళ్ళలే. అందరికంటే ముందు భవనం కట్టిస్తున్న మనిషి అసలు మన భవనానికి స్థలమే లేకుండా చేసిండు. ఇవన్నీ మన కన్నప్పుడు సాక్ష్యాలు కావా? నేను చెప్తున్నది అబద్ధాలు చెప్పడం కోసం వస్తున్నానా? దళిత ముఖ్యమంత్రి అన్న మాట అనలేదని నువ్వు అనగలుగుతావా? మాదిగలకు మంత్రివర్గంలో స్థానం ఉన్నదని నువ్వు చెప్పగలుగుతావా? 3 ఎకరాల భూ పంపిణీ పక్కన పెట్టి ఉన్న భూమిని లాగుతున్నాడని నేను చెప్తుంటే అబద్ధం అనగలుగుతారా? లేదు కదా. అఖిల పక్షం 2 రోజులు తీసుకెళ్తాన్న మనిషి 3 ఏళ్ళు కలిసి తీసుకెళ్ళలేదన్న విషయం అది వాస్తవం కాదని మీరు చెప్పగలుగుతారా? మరి వాస్తవం తెలిసినా కూడా మీరు ఓట్లేయగలుగుతారా? ఓట్లేసంలో చీమలతో ఉన్నట్లేనా? కాంగ్రెస్ సంగతి కాంగ్రెస్ ఎందుకు ఓట్లేయాలి? కాంగ్రెస్ సంగతి కాంగ్రెస్ ఎందుకు ఓట్లేయాలి? 2004, 2014 మధ్యలో కేంద్రంలో అధికారం ఉన్నదెవరు? కాంగ్రెస్. 2004, 2014 మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికారం ఉన్నదెవరు? కాంగ్రెస్. ఏపీసీ ప్రత్యేకప్పుడు 2004లోనే. 2004 నుంచి 2014 వరకు పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సింది వాళ్ళే కదా, పెట్టలేదు కదా. కమిషన్ వేసింది వాళ్ళే కదా. రిపోర్ట్ మనకు అనుకూలంగా వచ్చిన కూడా బిల్లు పెట్టలేదు కదా. నాకు బిల్లు పెట్టలేదు కదా, వాళ్ళు బిల్లు పెట్టలేదు. అదే అధికారంలో బిల్లు పెట్టలేదు కదా. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కదా. కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ. మరి కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ వర్గీకరణ బిల్లు గురించి ఎందుకు ఇప్పుడు పార్లమెంట్లో మాట్లాడట్లేదు? అంటే అధికారంలో ఉన్న 10 ఏళ్ళు చేయలేదు,
ప్రతిపక్షంలో 6 ఏళ్ళు మాట్లాడలేదు, 6 ఏళ్ళు ప్రతిపక్షంలో మాట్లాడలేదు. అంటే మనకు వర్గీకరణ చేసే అవకాశంలో చేయలేదు, మాట్లాడే అవకాశంలో మాట్లాడలేదు. ఈ రకాలను మాట్లాడాల్సింది. ఏబిసిడి వర్గీకరణ లేకపోతే మన జాతి భవిష్యత్తు లేదని తెలిసినప్పుడు, ఏబిసిడి గురించి మోసం చేస్తున్నది టీఆర్ఎస్ అయినప్పుడు, ఏబిసిడి గురించి మాట్లాడకుండా మౌనం వహిస్తున్నది కాంగ్రెస్ అయినప్పుడు, పోతున్న వారు ఢిల్లీకి పోలే, మాట్లాడుతున్న వారు ఢిల్లీలో మాట్లాడలేదు. బీజేపీ సంగతి ఏంది? బీజేపీలో వెంకయ్య నాయుడు గారిని మనం నమ్ముకున్నాం. ఆయన పెద్ద ఆయన కేంద్రంలో మంత్రివర్గం ఉన్నప్పుడు కొంత కదిలికి వచ్చింది, ఆయన పోయి ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు. ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నాను, 2014 మధ్యలో జరిగిన పోరాటంలో మనకు అండ ఉన్న బీజేపీ ఇప్పటికీ అండ ఉంటారని మాట్లాడుతున్నా. బీజేపీ ఒక ప్రకటన చేసింది, 2014 ఎన్నికల ముందు ఏ ప్రకటన చేసింది? బీజేపీ అధికారం వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామన్నారు. 2014లో వర్గీకరణ వస్తే చేస్తామన్నారు కదా, 100 రోజులు అన్నారు కదా. 100 రోజులు గడిచిపోయి 1000 రోజులు గడిచిపోయింది కదా, 2000 రోజులు గడిచిపోయింది కదా, 3000 రోజులు గడిచిపోయింది కదా. ఎక్కడ జరగలేదు? ఎందుకు? ఏ కేంద్రంలో వాళ్ళు బిల్లులు తెచ్చుకోవట్లా? కేంద్రంలో పార్లమెంట్లో వాళ్ళు బిల్లులు తెచ్చుకోవట్లా? రామ మందిరం కట్టుకోవాల్సింది వాళ్ళు కట్టుకోవట్లేదా? జిఎస్టీ బిల్లు తెచ్చుకోలేదా? ఆర్టికల్ 370 రద్దు చేయలేదా? త్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చుకోలేదా? ఇవన్నీ తెచ్చుకున్నారు కదా. అక్కడ కూడా పేదలకు 10% రిజర్వేషన్లు తెచ్చుకున్నారు కదా బిల్లు. అంటే వాళ్ళు తెచ్చుకోవాల్సింది ఎక్కడైనా ఆగిపోయినాయా? అన్ని తెచ్చుకుంటుండ్రు. మరి మనం తెచ్చానని తెచ్చిండ్రా? ఇదే పక్కన పెట్టేసారు. ఇప్పుడు 3ఏ ప్రశ్న. చేయాల్సింది ఎవరు? బీజేపీ చేతలేదు. పోవాల్సింది ఎవరు? అఖిలపక్షం తీసుకెళ్ళి కేసీఆర్ పోతలేడు. ప్రతిపక్షాలు ఉన్న లేదు అక్కడిక్కడ కాంగ్రెస్ అడగాల్సిన వాళ్ళు ప్రతిపక్షం అడగట్లేదు. మన తరపున అడగని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయితే మనం ఓట్లేద్దామా? చేయాల్సిన బీజేపీ చేయకుండా పోతుంటే మనం ఓట్లేద్దామా? ఢిల్లీకి వెళ్ళాల్సిన వెళ్ళకుండా పోతే వెళ్ళకుండా పర్లేదని ఓట్లేద్దామా? మనకు ముఖ్యమంత్రి ఇవ్వకపోయినా ఓట్లేద్దామా? మంత్రివర్గంలో మా దగ్గర స్థానం లేకపోయినా ఓట్లేద్దామా? మన భూములు లాక్కుండా ఓట్లేద్దామా? జాతిని నిర్బంధం పెట్టి నాలాంటి మీ బిడ్డను జైలు పాలు చేసి చంపే కుట్ర చేసినందుకు ఓట్లేద్దామా? మీ బిడ్డగా చెప్తున్నది ఒకటి, కాంగ్రెస్ ఓట్లు వేయడం అంటే, బీజేపీ ఓట్లు వేయడం అంటే, టీఆర్ఎస్ ఓట్లు వేయడం అంటే మనల్ని మనం మోసం చేసుకోవడం, వంచన గురి కావడం, వాళ్ళు దళాంతరం చేయడం తప్ప ఇంకోటి కాదని కూడా మీరు మర్చిపోతాం సాయం పోతున్నాం. అందుకనే మీ బిడ్డగా నేను చెప్తున్నాను, మీ అన్న చెప్తున్నాను, నాకు రాజ్యాధికార లక్ష్యమే కలిగి ఉన్నాను. నేను ఎమ్మెల్యే సీట్ల కోసమో ఎంపీ సీట్ల కోసమో ఎవరు ప్రభుత్వంలో చేరి మంత్రులు కావడం కోసమో నేను అట్లా ఉంటే నా జాతి వారసత్వాలు పట్టిన కాలం. ఎప్పుడైనా మన ఓట్లు మనం వేసుకోవడం ద్వారా ఎప్పుడైనా రాష్ట్రాన్ని పరిపిస్తే ఈ దేశానికి ప్రపంచానికి ఆదర్శం విధంగా పరిపాలన చేస్తామని కూడా మీరు మర్చిపోతారు. ఇక్కడ చూస్తున్నాం, ఒక సమస్య పరిష్కారం కాదా? ఇక్కడ నా పారిశుద్ధ కార్మికులు ఉన్నారు,